హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రామటాక్స్. రాజస్థాన్లోని జైపూర్లో ఒక సంఘటన జరిగింది. పృథ్వీ అనే కుర్రాడు 3 సంవత్సరాల కుర్రాడు 14 నెలల క్రితం కిడ్నాప్ అయ్యాడు. తల్లిదండ్రులైతే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి దాదాపు ప్రతిసారి వచ్చి వాళ్ళని కలుస్తూనే ఉన్నారు. ఎట్టకేలకి ఆ కుర్రాడైతే ఒక వ్యక్తి దగ్గర కనిపించడం చూసి పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఇటు కిడ్నాప్ చేసిన వ్యక్తిని, అదేవిధంగా పేరెంట్స్‌కి ఒకటేసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినప్పుడు కిడ్నాపర్ చేతిలో నుండి ఆ కుర్రాన్ని విడిపించడానికైతే నానా తంటాలు పడాల్సొచ్చింది. ఎందుకు అంటే గనక కిడ్నాపర్ చేతిలో నుండి ఆ కుర్రాన్ని తన తల్లిదండ్రులకి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆ కుర్రాడు తన తల్లి దగ్గరికి వెళ్ళను, నేను కిడ్నాపర్ దగ్గరనే ఉంటాను, నన్ను పంపించకండి అని ఏడ్చిన విధానం అయితే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ రోజుల్లో కిడ్నాప్ అయిన తర్వాత అసలు బతికుంటారో అంటే బతికి ఉండరో కూడా తెలియని పరిస్థితి. ఈ కుర్రాడు మాత్రం ఆ కిడ్నాపర్ మెడ పట్టుకొని గట్టిగా హత్తుకొని నేను వెళ్ళను అని మారం చేస్తున్నప్పుడు ఆ కిడ్నాపర్ కూడా అంతే విధంగా ఏడవడం మొదలుపెట్టాడు. పోలీసులు బలవంతంగా ఆ కుర్రాన్ని కిడ్నాపర్ నుంచి విడిపిస్తున్నప్పుడు కిడ్నాపర్ ఏడ్చిన విధానం అందరినీ అంటే కొంచెం బాధ పెట్టిన విషయంగానే భావించారు. ఎన్ ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య 14 నెలల్లో అంత ప్రేమ, వాళ్ళిద్దరి మధ్య అఫెక్షన్ అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ఎట్టకేలకి చేసిన తప్పే కాబట్టి ఆ కుర్రనైతే తల్లిదండ్రులకి ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులైతే ఇప్పుడు హ్యాపీ. కానీ ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ కుర్రాడు కిడ్నాపర్ నుంచి విడిపోతున్నప్పుడు ఆ కుర్రాడు ఏడవడం, అదేవిధంగా కిడ్నాపర్ కూడా అంతే విధంగా ఏడవడం చూసి అయితే ఓకే, మానవ విలువలు కొన్ని ఉన్నాయి అనే విషయం అయితే అర్థమవుతుంది. కానీ తప్పు తప్పే. కాబట్టి మనము ఈ విషయాన్నయితే ఎంకరేజ్ చేయకూడదు. థ్యాంక్ యూ.